పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది, త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది, ఈ జీవనది. జీవనది 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 జీవనది. యెషయా గ్రంథం 34వ వచనంలోనికి అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే దాని 4వ వచనాన్ని మనం చదువుచున్నప్పుడు ఆకాశ సైన్యం అంతయు క్షీణించును, ఆకాశ సైన్యం అంతయు క్షీణించిపోవును, కాగితపు చుట్టవలే ఆ, ఆకాశ వైశాల్యములు చుట్టబడును. కాగితలు చుట్టినట్లు ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, ద్రాక్షవల్లి నుంచి ఆకు రాలి వాడినట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు, రాలినట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. వాటి సైన్యమంతయు రాలిపోవును అని చెప్తున్నారు. ఇక్కడ శాశ్వతమైనది లేదు, నిలిచి ఉండేటువంటిది లేదు. దాని ప్రభావం చూపించడానికి ఉన్న శక్తి దానికి సరిపోవడం లేదు. మనుషులు కూడా చనిపోతున్నారు. ఇది అపోస్తలుడైన పౌలు యోహాను పత్రికలో రాస్తున్నప్పుడు మీ మనసంతా లోకం మీద మీరు పెట్టుకోవద్దు. లోకంలో మీకు కనిపించుచున్నది ఏది కూడా శాశ్వతమైనది కాదు. కాబట్టి లోకమును కానీ వాటిలో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి అని 15వ వచనం చెప్పుచున్నారు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చెప్పుచున్నారు. కనుక లోకములో ఉన్నదేది? శరీరాశ, నేత్రాశ, జీవపుడ్డంబం. ఇవన్నీ కూడా తాత్కాలికమైనది. ఇవన్నీ కూడా నిలిచి ఉండేది కాదు. ఈరోజు ప్రౌఢిగా కనబడేటువంటి వారు రేపు జీరోగా ఉంటారు. ఈరోజు సమస్తం కలిగి ఉన్నారు అని అనుకుంటున్న వారు రేపు టోటలీ పోగొట్టుకున్న వారిగా ఉండడానికి ఉన్న ఆస్కారం ఉంది ఈ లోకంలో. కాబట్టి మీరు మీ ధనమును బట్టి కానీ, మీ ఐశ్వర్యమును బట్టి కానీ, మీ బంధు బలమును బట్టి కానీ మీరు అతిశయపడకూడదు. ఎందుకనగా ఇక్కడ ఉన్నది ఏదియూ శాశ్వతమైనటువంటిది కాదు అని పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా చెప్పుచున్నారు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం మనం చదివినట్లయితే అపోస్తలుడైన పౌలు అక్కడ చాలా అద్భుతమైన ఒక మాట చెప్పుచున్నారు. ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. అమితముగా అనుభవింపనట్లుగా ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. ఈ లోకంలో శాశ్వతమైనది ఏమీ లేదు, నిలిచి ఉండేది ఏమీ లేదు. కాబట్టి మీరేం చేయకూడదు? మీ మనసంతా లోకంపై పెట్టకూడదు. అది శాశ్వతమైనటువంటిది కాదు. మీరు చింత లేని వారిగా ఉండాలని మిమ్మల్ని కోరుచున్నాను. చింత అంటే ఆలోచన కాదు, కలవరం. చింత అంటే దిగులు. మీ జీవితంలో దిగులు లేని వారిగా ఉండండి. మీరు కలత లేని వారిగా ఉండండి. మీరు కన్ఫ్యూషన్స్లో పడిపోకండి. లోకం మీద ఉన్నదన్నీ అలాగనే ఉంటుంది. ఈరోజు అధికారంలో ఉన్నవారు రేపు ఒట్టోళ్ళు,
ఈరోజు ఒట్టోళ్ళు రేపు అధికారం కలిగిన వారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆయుస్సును సక్రమంగా చేసుకుంటూ మనసంతా ఈ లోకంపై మాత్రం పెట్టుకోకుండా దైవ చిత్తానుసారంగా నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. 2 కొరింథీ పత్రిక దాని 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదామండి. 2 కొరింథీ పత్రిక. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనది అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనది నిత్యములు. కాబట్టి ఈ దృశ్యమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. రాబోచున్న వాటి మీద మీరు మనసు ఉంచుకోవాలి. రాబోచున్నది అని అంటే దేవుని నుండి మనకి ఇవ్వబడే ఆశీర్వాదాలు కనుక నిరీక్షింపబడు వారిగా దేవుని కృపలో మనం ఉండాలని, ఈ తాత్కాలికమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దని అపోస్తులు మనకు హెచ్చరిక చేస్తున్నారు. పేతురు గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం దాని 10వ వచనాన్ని మనం చదువుచున్నటువంటి సమయంలో, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. దినములో ఆకాశం మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న దానిలోనున్న కృత్యములన్నీ కాలిపోవును. దేవుడు ఏర్పరచిన తన నిత్య నివాసం అది ఆయన వలన మనకు అనుగ్రహించును కనుక మీరు ఆయన రాకడ కొరకు కనిపెట్టండి అని ప్రభు చెబుతున్నారు. ఈ చెప్పబడిన వాక్యాలన్నిటిలో మనం చదువుచున్నప్పుడు ఇక్కడ సమస్తం అస్థిరమైనది అని మనకు తెలియపరుస్తున్నారు. ప్రకటన గ్రంథం 21వ వచనం కూడా ఆ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఇక్కడ మనం పరిశుద్ధ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, ఈ లోకములో శాశ్వతమైనది ఏమీ లేదు. ఒక నూతన ఆకాశము, నూతన భూమి, అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దిగి వచ్చుట నేను చూచి తిని. పరలోకమందు నుండి ఒక దేవుని నివాసం మన కోసం సిద్ధపరిచిన దాన్ని మనకు చూపిస్తున్నాడు. ఇది మన సందేశం యొక్క పార్ట్ ఏ. లోకమును అర్థం చేసుకోవడం. లోకమును అర్థం చేసుకుంటే లోకములో ఆశ పెట్టుకోం. లోకమును అర్థం చేసుకుంటే లోకములో మనసు ఉంచుకోం. లోకమును అర్థం చేసుకుంటే ఇవన్నీ నీటి బుడగల్లాంటిది. ఈరోజు కనిపించింది రేపు కనిపించకపోవచ్చు. మన ఆరోగ్యం చాలా చక్కగా పరిగెడుతూ నడిచేటువంటి వారి సడన్గా సిక్ అయిపోయే వారిని మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈ లోకంలో జీవించుచున్నంత కాలం మనం జాగ్రత్త కలిగిన వారిగాను, మనసంతా దేవునిపై ఉంచిన వారిగాను, ఆసక్తి కలిగిన వారిగా ఆయన కార్యం నెరవేర్పు కొరకు మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం పార్ట్ బిలోకి మనం వెళ్తున్నాం. అదేంటిది? దేవుని యొక్క చిత్తం. మనము 40వ కీర్తన 8వ వచనం చదివినట్లయితే, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, లోకమంతా ఇలా ఉంటుంది గనక నా మనసు అంతా లోకం మీద నేను పెట్టుకోవడం లేదు, కానీ నేను నీ చిత్తం నెరవేర్చటానికి నేను ఇష్టపడుచున్నాను. నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా హృదయములో
ఉన్నది. దేవునికి స్తోత్రం. మనం ఈ లోకంలో జీవించుచున్నంత కాలం దేవుని మహిమపరుస్తూ దేవుని చిత్తం నెరవేర్చు వారిగా మనం జీవించామనుకోండి, అది మన జీవితంలో గొప్ప ఆనందాన్ని కలుగచేయును. అది మాత్రమే కాదు, శాశ్వతమైన జీవముతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. దేవుని చిత్తం ఏమిటో అని తెలుసుకోవడానికి ఉన్న ఒక ఆసక్తి మన జీవితంలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. 143వ కీర్తన దాని 10వ వచనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చూస్తున్నాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను నీ చిత్తం గ్రహించిన వానిగా, మీ అడుగుజాడలో నడుచుచున్న వానిగా నాకు నేర్పించండి. చాలాసార్లు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయమే ఇది. దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఉన్న ఒక సంయమనం, మన మనసును అదుపులో పెట్టడం. మనము ఈ లోకంలో కనిపించేవన్నీ మాయ అని అర్థమైనప్పుడు మనం దేవుని చిత్తం ఏదో అది పరీక్షించి తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఒక జిజ్ఞాస మనలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ప్రభువా, నాకు నీ చిత్తం గ్రహించే మనస్సు దయచేయండి. నేను నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పండి. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారో, నేను అన్నీ నేర్చుకున్నాను, ఇక నాకెవరు నేర్పించాల్సిన అవసరం లేదు. కానీ మన ప్రాణం పోయేంత వరకు కూడా మనం నేర్చుకునే వారిగా ఉండాలి. మనం ప్రతిదినం దేవునిలో నుండి నేర్చుకోవడానికి ఉన్న ఒక మనస్సు మనం కలిగిన వారం అయితే దేవుడు మన జీవిత యాత్రలో అనేక సత్యాలు దేవుడు మనకు నేర్పిస్తారు. కొన్నిసార్లు ఒక పక్షి మనకు దేవుని చిత్తం నేర్పిస్తాడు. కొన్నిసార్లు ఒక చిన్న జీవి దేవుని చిత్తమును గురించి మనతో మాట్లాడుతారు. దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఒక విద్యార్థికి ఉండవలసినటువంటి మనసు మనం కలిగి ఉండాలి. దేవా, నేను నీ చిత్తం తెలుసుకోవడానికి నేను ఇష్టపడుచున్నాను, నాతో మాట్లాడు ప్రభువా, నీ చిత్తం నాకు నేర్పించు ప్రభువా అని మనం ప్రార్థించటం ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకు నేర్పిస్తాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం దాని 50వ వచనాన్ని మనం చదువుచున్నటువంటి సమయంలో అక్కడ మనం ఇలా చదువుచున్నాం. పరలోకమందున నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు. ఇక్కడ యేసు ప్రభు పరిచర్య చేస్తున్న స్థలములో అక్కడ ఆయన తల్లి మరియు సహోదరులు వచ్చారు. యాకోబు, యోసే, యూదా మొదలైన వారు ఆయన సొంత సహోదరులు. వారు అక్కడికి వచ్చినప్పుడు ఎవరో కబురు పంపారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వచ్చి ఉన్నారు. ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వచ్చి ఉన్నారు అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు నన్ను. సో ఇది మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. తోడ పుట్టిన వారు అని చెప్పి మనం ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటాం. కానీ ప్రభువు తన వాక్యమును గైకొని తన వాక్యానుసారంగా నడిచినటువంటి వారిని అంత గొప్పగా గౌరవించినట్లు మనం చూస్తున్నాం. సో దేవుని చిత్తానుసారంగా నడుచుచున్న వారితో మనం సహవాసం చేయుట ద్వారా మన ఆత్మ పురికొల్పబడి ఆశీర్వదింపబడి ఆనందించడానికి అది కారణమవుతుంది. ఇక్కడ యోహాను పత్రికలో మనకు ఇచ్చినటువంటి మూల వాక్యంలోనికి మనం వచ్చినట్లయితే, ఈ లోకం ఇది శాశ్వతమైనది కాదు, ఈ లోకం గద్దించిపోయేటువంటిది. శాశ్వతమైనది దేవుని సన్నిధి మాత్రమే, ఆయన రాజ్యం మాత్రమే అని మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి మనం దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్నటువంటి సిద్ధపాటు కలిగిన వారిగా జీవించుచున్నప్పుడు, దేవుని చిత్తమును అనుసరించి నడుచుచున్న వారందరూ మనకు తోడపుట్టిన సహోదరుల కన్నా విలువైన వారు అని మనం గుర్తించాలి. దేవుని వాక్యానుసారంగా నడుచుచున్నవారు, దేవుని చిత్తం నెరవేర్చుచున్నవారు, వారంటే నాకు మిక్కిలి
ప్రియము, నేను వారిని ప్రేమిస్తున్నాను, వారు నాకు మిక్కిలి శ్రేష్ఠులు అని మనం గుర్తుంచుకోవడానికి అది మనకు సహాయపడను. యేసు ప్రభు స్వయంగా చెప్పారు, ఇదిగో పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం ప్రవర్తించు వారే నా సహోదరులు, నా తల్లియు అని చెప్పడం జరిగింది. కనుక మనం దేవునికి ఇష్టలుగా నడవడానికి, దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనం జీవించడానికి మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తం నెరవేర్చుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఇష్టపడుచున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. వారి జీవితంలో అద్భుతములు జరిగించాలని దేవుడు ఆశిస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం దాని 17వ వచనాన్ని మనం చదువుదామండి. 42వ వచనం, 26వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం చదువుదాం. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి. యేసు ప్రభు తన జీవితంలో పరమ తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి సంపూర్ణ సమర్పణ కలిగిన వాడై ఉండెను అని మనం చూస్తున్నాం. తన శిష్యులలో ముగ్గురిని తీసుకొని ఆయన గెతసెమన తోటలోకి వెళ్ళిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ వారితో చెప్పారు, మీరు శోధనలో పడుకుండు నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అక్కడ వారిని ప్రార్థన కొరకు విడిచిపెట్టి ప్రభు కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన చేసి తిరిగి వచ్చినప్పుడు శిష్యులు నిద్రపోవుట చూచారు. ఆయన మరలా శిష్యుల దగ్గరికి వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని అడిగారు. మీరు నాతో ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేరా అని అడిగి ప్రార్థన చేయటం గురించి వారికి జ్ఞాపకం చేసి మరలా ఆయన వెళ్ళి తండ్రితో మాట్లాడుచున్నాడు. అక్కడ శిష్యులకు ఇంకొక హెచ్చరిక కూడా ఇచ్చారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని. శోధనలో పడుకుండు నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన కాస్త ఇంకా దూరం వెళ్ళి తండ్రితో మాట్లాడుతూ ఇలా చెప్పారు, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట అసాధ్యము అని అనుకుని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. మనలో ఎంతమంది అలా ప్రార్థిస్తారు? మనం పట్టుపట్టి ప్రార్థించేది ఇది 6 100 ఇది తొలగిపోవాల్సిందే కదా. తండ్రి యొక్క చిత్తం అది తర్వాత సంగతి. ఇప్పుడైతే నాకు ఇది కంపల్సరీ కావాల్సిందే. మనం అనుకున్నది సాధించకపోతే దేవుణ్ణి వదిలిపెట్టడానికి మనం రెడీ, పేరెంట్స్ను వదిలిపెట్టడానికి మనం రెడీ, ఫ్రెండ్స్ను వదిలిపెట్టడానికి మనం రెడీ, మన వంశాన్ని, మన బంధుమిత్రులందరినీ వదిలిపెట్టడానికి మనం రెడీ. ఆశించినది చేతికి రావాలి అనే మొండి పట్టుతో మనం రిలేషన్స్ అన్నీ కట్ చేస్తాం. I don't like my parents because they don't give me freedom. I don't like my families because they are very narrow-minded. I am very much broad-minded. So this is nice. I decided. And parents are saying, no, Nana, don't do that. Kani, మనం ఏమంటున్నాం? This is the best and I fix this. I don't want anybody advice because I am capable to handle my life. I don't want to hear any advice. This is the one I need. అని మనం నిర్ణయం తీసుకొని అంతా వదిలిపెడతాం. అంతా వదిలిపెట్టి ఒక 3 నెలలు అయ్యే వరకు అర్థం అవుతుంది మెరిసేదాన్ని బంగారం కాదని. ఇప్పుడు అటు పోలేము, ఇటు రాలేము. చాలా కలవరంలో పడి ఏదో ఒక డిసిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఒక పర్ఫెక్ట్ డిసిషన్ నేను తీసుకోలేకపోయాను
అని రియలైజ్ అవుతారు, కానీ దానికి సొల్యూషన్ లేదు గనక వారు ఏదో ఒక ఫూలిష్ డిసిషన్ తీసుకుంటారు. సమాజంలో యవనస్తులు చాలామంది ఓడిపోయేది ఇక్కడనే. దేవునికి మన జీవితం గురించి ఒక ఉద్దేశం ఉంది. ఎంత ఆలస్యమైనా దేవుడు ఆ కార్యం నెరవేరుస్తారు. నేను కలత చెందాల్సిన అవసరం లేదు, నేను తొందరపడాల్సిన అవసరం లేదు. దేవుడు తన కార్యం చేస్తాడు అని విశ్వసించి కనిపెట్టేవారు చాలా తక్కువైపోయారు, అరుదైపోయారు. మనలో మనమే జ్ఞానులం అని అనుకొని మనం డిసిషన్స్ తీసుకుంటాము. సుందరమైన జీవితం, 100 సంవత్సరాల కొరకు దేవుడు కనిపెట్టిన జీవితం కుప్పజేస్తారు. తర్వాత టెన్షన్స్, కలవరం, ఆందోళన, మనలని మనమే శపించడం, నా బుద్ధిహీనత నాకు ఇవి తెచ్చిపెట్టింది అని చెప్పి జీవితమంతా కలత చెందుతూ ఉంటారు. వాస్తవంగా అవసరం లేదు. ప్రతిదానికి దేవుడు ఒక స్టేజ్ పెట్టారు. 7 ఇయర్స్లో ఇలా ఉండాలి, 12 ఇయర్స్లో అలా ఉండాలి, 13 నుంచి 17 ఇయర్స్ వరకు ఇలా ఉండాలి, 17 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు ఇలా ఉండాలి అని దేవుడు ఒక్కొక్కరి గురించి తన చిత్తం దేవుడు బ్లూ ప్రింట్ చేశాడు. కానీ మనకి ఇవ్వలే. మనకు కూడా ఇస్తే బాగుండు. అది మనకి ఇవ్వలేదు కనుక మనకంతా అయోమయమే, చీకటి, మనకేం అర్థం కావడం లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం? మన బుద్ధికి మన జ్ఞానానికి మంచిది అని అనిపించిన దాన్ని మనం తీసుకుంటాం డిసిషన్గా. ఆ డిసిషన్ ప్రకారం ముందుకు వెళ్తే మనం ఇంకా ఎవ్వరి మాట వినం. నో పాస్టర్స్, నో ఎల్డర్స్, నో ఫ్యామిలీ, నో పేరెంట్స్, nobody should come to me, no advices, because I am capable to handle my life. ఆ నిర్ణయంతో ఒక్కొక్కరు ఒక్కొక్క డిసిషన్ తీసుకొని దైవ చిత్తానికి బయటికి వెళ్తారు. దేవుడు వేసిన సర్కిల్లో ఉంటే అక్కడ ప్రొటెక్షన్ ఉంది, అక్కడ ప్రొవిషన్ ఉంది, అక్కడ బ్లెస్సింగ్స్ ఉంది. ఆ గీతకు బయటికి వెళ్ళేసి వారి సొంత ప్రయత్నాలు చేసి అలసిపోతూ ఉంటారు. మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఆశించేది మీరు ఆ పొరపాటు చేయకూడదు. ఆలస్యమైనా పర్వాలేదు, నా దేవుడు నమ్మదగినవాడు, ఆయన నా జీవితాన్ని సెట్ చేస్తాడు. చాలామంది జ్ఞానులు, తల్లులకు ఒక ప్రాబ్లం ఉంది. మగపిల్లలు చాలా బుద్ధిమంతులు అనుకుంటారు, వాళ్ళకి చాలా ఎక్స్ట్రా ఫ్రీడమ్ ఇస్తారు. ఆడపిల్లల మీదనే ఎప్పుడు దృష్టి పెట్టుకొని వారిని అరుస్తూ వారితో గొడవ చేస్తూ ఉంటారు. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో అని చెప్తూ ఉంటారు. ఈ మగపిల్లలు ఏది చెప్పినా అదే వేదం అని చెప్పి వదిలిపెడతారు. వాళ్ళు పోయి తెచ్చేదాన్ని అమ్మ అప్రిషియేట్ చేస్తారు, కానీ నాన్న అప్రిషియేట్ చేయడు. వాడు తప్పు చేస్తున్నాడు, నేను నీకు చెప్తున్నా, వాడు తప్పు చేస్తున్నాడు అంటే మీరు ఊరుకో అని ఈ తల్లి భర్తతో గొడవ పడతారు. వాడు ఏదో ఒక మంచి కార్యం చేస్తుంటే అస్తమానం మీరు ఇలా తప్పు పట్టడమే మీ పని. ఎప్పుడైనా మీరు వాడు చేసిన ఒక మంచిదైనా మీరు చెప్పారా? ఒకటైనా మీరు మంచిది నాయన అని మీరు చెప్పారా? మీ నోటి నుంచి ఎప్పుడైనా ఒక అప్రిసియేషన్ వచ్చిందా ఆయనకు అని అంటూ ఉంటారు. ఈయన లాస్ట్కు నీ కర్మ అని చెప్పి వదిలిపెడతారు. లాస్ట్కి ఏమవుతుంది? ఆ తండ్రి చెప్పిందే కరెక్ట్ అవుతుంది, ఆ తండ్రి చెప్పిందే కరెక్ట్ అవుతుంది. తల్లి ఆ బిడ్డ ఇద్దరు కలిసి ఆ తండ్రిని ఫూల్ చేశాడు. చాలా యాక్టింగ్, నటనలు జరుగుతాయి. దాని అంతం అవుతుంది? టోటల్ ఫ్యామిలీ విల్ బీ ఇన్ గ్రీఫ్. దుఃఖములో, బాధలలో, టెన్షన్లో, కలవరంలో ఉంటారు. సంఘ సభ్యులు కూడా కొందరు ఇలాగనే, పాస్టర్ గారు అస్తమానం ఇలాగనే చెప్తూ ఉంటారు. ఆయన మాట్లాడేది వింటూ ఉంటే నాకు భయం అనిపిస్తూ ఉంటుంది అని వినకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అది సాతాను యొక్క తంత్రంలో ఒక భాగమే. నువ్వు వాక్యం వినకున్నాయనా ఆయన నిన్ను అట్లనే అంటాడు. కానీ ఆయన దీర్ఘ దర్శనముతో దూరము జరగబోయే కార్యాలు
ముందే చెప్తున్నారు అనేది గ్రహించకుండా సొంత డిసిషన్ మీద ఆధారపడి దైవ చిత్తాన్ని గాలికి ఎగరేసి ఆన్ డిసిషన్ మీద వెళ్ళి బొందలో పడతారు. అప్పుడు ఆ తర్వాత అందరికీ అర్థమవుతుంది, ఆయన చెప్పినట్టు వింటే బాగుండు, కానీ అప్పుడు మనకు అవి వినాలని అనిపించలే. ఇప్పుడు ఏం చేద్దాం? కాలు ఫ్రాక్చర్ అయితే కట్టి రెస్ట్ తీసుకోవడం తప్ప వేరే ఏ మార్గం లేదు, దానికి షార్ట్ కట్ ఏం లేదు. అది అతికేదాకా మీరు రెస్ట్ తీసుకోవాలి. ఆయన 3 months రెస్ట్ తీసుకోండి అంటే 3 months రెస్ట్ తీసుకోవాలి. తర్వాత మెల్లగా వాకర్ పట్టుకొని నడవండి అంటే వాకర్ పట్టుకొనే నడవాలి. వాకర్ పడేసి అది నాకు నా స్టైల్కు అది కుదరదు అని అనుకుంటే మళ్ళీ నీకు ప్రాబ్లమే. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ప్రతిదానికి మనకు సంయమనం అవసరం, సహనం అవసరం, నిరీక్షణ అవసరం. దేవుని చిత్తం నా జీవితంలో నెరవేరుతుంది అని మనసుతో చెప్పాలి, అందరాత్మతో చెప్పాలి. నువ్వు తొందరపడకు నా ప్రాణమా, నువ్వు నాలో తొందరపడకు. ఇక్కడ నువ్వు తొందరపడితే నేను తొందరపడతా. నువ్వు తొందరపడకు, నేను ఆయన యందు నిరీక్షణ ఉంచి ఉన్నాను, ఆయనే నా రక్షణకు ఆధారం. ఆయన వచ్చేంత వరకు నేను వేచి ఉండేటట్టు నువ్వు నాకు నెమ్మదివ్వు అని ఎవరికి చెప్తున్నారు? మనసుతోనే. ఈ మనసు ఆగదు. చూసినవా వాళ్ళని చూసినవా అని అంటూ ఉంటుంది. నువ్వు కూడా వాళ్ళలాగా చేయొచ్చు కదా, అప్పు తీసుకొని వచ్చి కొను, ఏముంది, ఇదే లైఫ్, తర్వాత నీకేముండదు అని అంటూ ఉంటే కరెక్టే కావచ్చని పోయి అప్పు తీసుకొని వస్తే, అది దైవచిత్తం కాకపోతే, ఆ అప్పు తీర్చడానికి మార్గం లేకపోతే మళ్ళీ ఆందోళన, కలవరం ఇవన్నీ మనకు వచ్చేస్తుంది. కనుక నేను చెప్తున్నాను, లోకము మీద ఎక్కువ దృష్టి పెట్టకండి. లోకుల సలహాలకు ఒక గీత గీయండి. పూర్తి వారి సలహాలకే. కొంతమంది మగపిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు చెప్పేది అసలే వినరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏది చెప్తారో అదే వేదం. మా అమ్మ నాన్న లే 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 అని ఊపి కదిలించి పిలిచిన లేవనోడు ఆ బయట వచ్చి కీ అని ఒక సౌండ్ వినగానే ఇక్కడి నుంచి ఉరికిపోతాడు అక్కడికి. ఆ బండి సౌండు వీనికి తెలుసు అన్నమాట. అంటే వీడు నిద్రపోయిండా ఇంతసేపు? నిద్రపోలే. ఆ తల్లి వచ్చి ఎన్నిసార్లు బొర్లించినా వాడు కదలలేదు. కానీ అక్కడ ఒక చిన్న సౌండ్ వినగానే ఉరుకుతున్నాడు. ఏంటి అని అంటే వచ్చిండు వాడు ఫ్రెండ్. కనుక నేను మీకు చెప్తున్నానండి, దేవుని చిత్తం అది నీ మేలు కోసమే, దేవుని చిత్తం నీ ఆశీర్వాదం కోసమే, దేవుని చిత్తం నీ అభివృద్ధి కోసమే, దేవుని చిత్తం నిన్ను బెటర్ ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయడం కోసమే. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపామేయుడైన దేవా, నీకు వందనాలు. లోకాన్ని వివేచించే జ్ఞానం మాకు దయచేయండి. మెరిసేదాన్ని బంగారం కాదు అనే సత్యాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి. మా తొందరపాటు వలన మాకేమీ అద్భుతం జరగదు అని గ్రహించే మనస్సు మాకు దయచేయండి. మీ చిత్తం నెరవేర్చువాడు శాశ్వతంగా నిలుచునని నీ వాక్యం సెలవిచ్చుచున్న దానిని అర్థం చేసుకోదగిన బుద్ధి, జ్ఞానం మాకు దయచేయండి. నీ కృపలతో మమ్మల్ని నింపుమని, కృపలతో నింపుమని, అద్భుతములు జరిగించమని, మీ సన్నిధానంలో మీ సాధనాలుగా మేము నిలబడడానికి, వాడబడడానికి మీ శక్తిని, కృపను మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ సంతోషం మాకు అనుగ్రహించమని, దీవెనలతో నింపుమని, అద్భుత కార్యములు జరిగించమని, నీ సన్నిధి ప్రసాదింప చేయమని, కృపలతో నింపుమని, దుష్టు నుండి తప్పించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు పర్యంతము సదాకాలము తోడై ఉందును గాక. ఆమేన్.